హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇప్పుడు ఈ క్లైమేట్‌కి అంటే వర్షాకాలంలో దట్టు మనకి కార్న్ దొరుకుతున్న సీజన్ ఇది కదా! సో, ఇట్లాంటి టైంలోనే కదా మనం ఏదైనా స్నాక్ చేసుకోగలము. ఇవాళ మనము క్రిస్పీ మసాలా స్వీట్ కార్న్ పకోడీ. నిజంగా అండి అది కూడా పాలక్ వేసి. నిజంగా ఎంత బావుంటుందంటే టేస్ట్ పిల్లలు తినని వాళ్ళు కూడా అంత బాగా తినేస్తారు. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా అయితే ఈ విధంగా కార్న్ అంతా పైన లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో, చేసుకున్న తర్వాత కొంతమంది అయితే డైరెక్ట్గా ఒలిచేస్తారు కదా, సో అలా ఒలిచి వేయడం వల్ల కార్న్స్ ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి అన్నమాట, ఐ మీన్ చిట్లుతాయి. సో అలా అప్పుడు ఆయిల్ పడుతుంది కదా మీదికి. సో అలా లేకోకుండా ఈ విధంగా అయితే అంటే మీకు ఎలా అనుకూలమైతే ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు స్ప్లిట్ అవ్వదు. సో ఈ విధంగా బాగా ఫ్రెష్ అయితే ఈ విధంగా మనకి తడి ఉంటుందన్నమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు అయితే కార్న్ వాడుకోవాలి. నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ వాడుతున్నాను. అలాగే 1 కప్పు వరకు పాలాకు ఉంటుంది కదా, సో దీని విధంగా ఫైన్‌గా కట్ చేసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర, అలాగే తగినంత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫైన్‌గా కట్ చేసుకున్న ఆలు ముక్కలు. సో మీరు ఎంత ఫైన్‌గా కట్ చేసుకోగలిగితే అంత ఫైన్‌గా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోండి. 1 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, అలాగే గరం మసాలా. సో మీ ఇంట్లో ఉండే ఫ్రెష్‌దైనా వేసుకోండి, లేదు అంటే బయట ప్యాకెట్‌లోదైనా వేసుకోవచ్చు. ఉంటే చాట్ మసాలా. సో ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకు బాగా నచ్చుతాయి. అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయన్నమాట. సో ఈ విధంగా అయితే బాగా ప్రెస్ చేస్తూ వాటర్ రిలీజ్ అయ్యేంతగా ప్రెస్ చేయాలన్నమాట ఆకులోను. అలాగే మనకి స్వీట్ కార్న్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో నేను ఇక్కడ వాటర్ అయితే ఏమీ వేయట్లేదు. సో ఇలా చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు అయితే శనగపిండి, అలాగే 2 చిటికెళ్ళ సోడా పొడి. సో సోడా పొడి వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఎక్కువగా చేత్తో అయితే ఇప్పుడు ప్రెస్ చేయకూడదు. సో జస్ట్ ఫింగర్స్తో మాత్రమే జస్ట్ కోట్ అయ్యేలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా తడిగానే ఉంది. సో ఇంకా నేను 1/2 కప్పు వరకు అయితే శనగపిండి వేస్తున్నాను. సో ఈ విధంగా ఫింగర్స్తో వేయడం వల్ల వాటర్ ఎక్కువగా లేకోకుండా ఆల్రెడీ మనం వాటర్ రిలీజ్ అయ్యేలాగా ప్రెస్ చేసాం కాబట్టి సో ఈ విధంగా చేస్తే చాలు. జస్ట్ చూడండి, తడి పొడిగా అంటే జస్ట్ డ్రై కోటెడ్ లాగా ఉండాలన్నమాట. ఈ విధంగా సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. సో కడాయిలోకి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మీరు ఏ ఆయిల్ ఇంట్లో వాడుతున్నారో ఆ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. సో ఫస్ట్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కాస్త వేడెక్కినాకంటే మీడియంగా, మరీ ఓవర్గా ఉడికించకద్దండి. సో అంత హీట్ అవ్వకోకుండా మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చిన్న చిన్న పకోడీ సైజెస్లో వేసుకోవాలి. సో ఒక్కసారి అయితే గరిటె పెట్టి కలుపుకోకుండా ఒక 2 మినిట్స్ అలా వదిలేసాము అంటే పచ్చిదనం పోతుంది. సో అప్పుడు ఈ విధంగా అయితే మనము రోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమాత్రం విరగకోకుండా వస్తాయన్నమాట. సో ఈ విధంగా అంతా బాగా కలుపుకుంటూ బాగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో వేయించుకొనేసి మనము ఒక బౌల్లోకి టిష్యూస్ వేసుకొని టిష్యూస్లో వేసుకోవడం వల్ల ఇవి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ అవుతుంది. సో ఆయిల్ కంటెంట్ కూడా తగ్గుతుంది. సో మ్యాక్సిమం ఆయిల్ అయితే అబ్జార్బ్ చేయలేదు. సో ఈ విధంగా అయితే మిగతా పిండిని కూడా వేసుకొనేసి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకోవడమేనండి. అంతేనండి, వేడి వేడి మసాలా కార్న్ పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అండ్ మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.